ఇది కథానిక. ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య మనసులోని బాధ ఇంకా తగ్గలేదు. వెళ్ళి పక్క మీద పడుకున్నాడు. కాని నిద్రపోలేదు. భావాలు చక్రక్రమంలో ప్రవహిస్తున్నాయి. ఘనముని ఆశ్రమంలోని చెట్లు, తాళ్లపాకలోని పైరుపచ్చలు, ముసలితాత నారాయణ తీర్థులు, చింతలమ్మ కథ, తిరుమలలో నీడ తరగని చింత చెట్టు, వెంకటేశ్వర వైభవం, వెంకటేశ్వర ఉత్సవాలు, తాళ్లపాక చెన్నకేశవ ఉత్సవాలు, లక్కమాంబ సంకీర్తన, నారాయణ తీర్థుల ఆరాధన, వేదాచార్యుడు, నారాయణ తీర్థులు, నారాయణ సూరి, ఇలాగా భావమాల క్రమబద్ధంగా, క్రమరహితంగా చైతన్య, అంతశ్చైతన్య స్థితులను అనుసరించి ఒక ప్రవాహ గమనంలో సాగిపోతున్నాయి. అన్నమయ్యకు నిద్రే రావటం లేదు. లక్కమాంబ వచ్చి కొడుకు దగ్గర కూర్చున్నది. అన్నమయ్యా, జోలపాడనా తండ్రి అని అంది లక్కమాంబ. ఈ మాట విన్నాక అన్నమయ్య చిన్న చిరునవ్వు నవ్వాడు. అమ్మా, నేనే వెంకటేశ్వర స్వామికి జోలపాట పాడుతాను, విను అని అన్నాడు అన్నమయ్య. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానద రామ గోవింద. జో 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 అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. జో జో తొలత బ్రహ్మాండంబు తొట్టిగా గావించి నాలుగు వేదములు గొలుసుల మరిచి బలువైన ఫణిరాజు పానుపమరిచి చెలులు డోలికలోన చేర్చిలాలించి జో 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 అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. జో జో అంటూ అన్నమయ్య ఇలా పాడుతూ నిద్రకి జారుకున్నాడు. మర్నాటి ఉదయం నుండి చెన్నకేశవ స్వామి అర్చన మొత్తం అన్నమయ్య తన భుజస్కంధాల మీదకి తీసుకున్నాడు. అర్చకుడు కేశవమూర్తి చేత అచ్చంగా తిరుమలలోని పద్ధతిలోని అలంకరణములు, నిత్యోత్సవాలు ఏర్పాటు చేశాడు. అన్నమయ్య రాకతో తాళ్లపాక గ్రామ స్వరూపమే మారిపోయింది. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా తైర్ధీకులు గుంపులు గుంపులుగా వచ్చి అన్నమయ్య చేయించేటువంటి విశేష సేవలని చూసి తరించి మరీ వెళ్తున్నారు. అన్ని సేవలను మించినది అన్నమయ్య సంకీర్తనం. గోవిందస్వామి వెనక తాళం వేస్తూ ఉంటే అన్నమయ్య ఒక చేతిలో తంబూరా మీటుతూ రెండవ చేతితో తన గానామృతాన్ని స్వామికి నివేదన చేసేవాడు. భక్తులు తన్మయత్వంలో వింటూ ఆ దివ్య అనుభూతిలో తడిసి ముద్దయ్యేవారు. ఉత్సవాలు, ఊరేగింపులు, సంకీర్తనము, ప్రపత్తి యోగము తాళ్లపాక నుండి వాడవాడలకు ప్రచారమవుతున్నాయి. మొత్తం పొత్తప్పినాడులోనే ఒక నూతన చైతన్యం ఆవిర్భవించింది. గ్రామ గ్రామాల ప్రజలు వచ్చి ఈ వేడుకలలో పాలు పంచుకుని తరించి మరీ వెళ్తున్నారు. ఒకనాడు అన్నమాచార్యుడు దేవాలయంలో కూర్చుని ఇలా ఈ మాటని అన్నారు.
ఈ సంవత్సరం జన్మాష్టమిని విశేషంగా జరుపుకోవాలి అని. శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రయుక్త పుణ్యదినం నాడు శ్రీకృష్ణ జయంతిలో భాగంగా ఉట్ల పండుగ కూడా జరుపుదాము అన్నారు. అవునవును, తప్పకుండా జరుపుదామన్నమయ్యా అన్నాడు గోవిందస్వామి. ఉట్ల పండుగ వేడుక ఇంకా వ్రత విధానము వీటన్నిటినీ కూడా ఎలా చేసుకోవాలి అని అడిగాడు అక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకుడు కేశవయ్య. ఏమో, అన్నమయ్య ఊహ ఏమిటో అన్నాడు గోవిందస్వామి. అయితే నీవెందుకు ఊరికే వంత పాడతావు, అన్నమయ్యనే చెప్పమను అని అన్నాడు ఆలయ అర్చకుడు కేశవయ్య. ఈ మాటలు విన్న అన్నమయ్య, కేశవయ్య గారు, ఇది వ్రతము వేడుక కూడా. సామాన్యులకు ఇది వేడుక, ఆలయంలో వ్రతం. నాకు ఇంకా మీకు ఇది మానసిక పూజ. తెలిసిందా అని అన్నాడు అన్నమయ్య. తెలిసింది అన్నాడు గోవిందస్వామి. అన్నమయ్య, దీని కార్యక్రమం నీవెలా ఊహిస్తున్నావో చెప్పు తండ్రి అన్నాడు కేశవయ్య. అన్నమయ్య ద్రవిడాగమ సాంప్రదాయాన్ని అనుసరించి ఆ పూజా విధాన్నంతా కూడా వివరించాడు. తరువాత వేడుక ఎలా ఉంటుందో కూడా చెప్పాడు. కృష్ణాష్టమి నాడు భక్తులంతా ఉపవసిస్తారు. సాయంకాలం చెన్నగేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించాలి. శ్రీకృష్ణ జనన సూచకంగా ఉయ్యాలలను కట్టి ఊగించాలి. బాలగోపాలుడు దేవకీ స్తన్యములను గ్రోలుచున్నట్లుగా ఉన్నటువంటి విగ్రహములను అలంకరించి భక్తుల చేత పూజ చేయించాలి. శ్రీకృష్ణుని బాలక్రీడలకు సంకేతంగా ఉట్లు వేళ్లాడతీయాలి. ఆ ముంతలో కొబ్బరి ముక్కలు, చెరుకు ముక్కలు, పాలు, తేనె, పంచామృతములు, బొరుగులు, అటుకులు ఇలా పెట్టాలి. కొన్ని ఉట్లలో అక్కడక్కడ పణములు కూడా పెడదాము. అదృష్టవంతులైన కొందరు భక్తులకు అవి కూడా అందుతాయి. ఇలా వేడుక సాగిపోతూ ఉంటుంది. ఇలా ముందే అందరికీ ఈ విషయం తెలిసేటట్లుగా మనం ప్రచారం చెయ్యాలి అని అన్నాడు అన్నమయ్య. ఆహా మిత్రమా, చాలా బావుంది. ఈ కేశవయ్యను అటుకుల ఉట్టి కొట్టమన్నావు, నేను మాత్రం పణములున్నటువంటి ఉట్టినే కొడతాను అని అన్నాడు గోవిందస్వామి. అన్నమయ్య ఈ మాటకు చిన్న నవ్వు విసిరి, గోవిందా, అన్ని ఉట్లు చూడటానికి ఒకే రకంగా ఉంటాయి. ఎందులో ఏముందో ఎవరికి తెలియదు సుమీ, అందేంతవరకు అదే ఇక్కడ స్వామివారి లీల అని అన్నాడు అన్నమయ్య. అన్నమయ్య, అవసరమైతే ఒకసారి తిరుమల నుండి ఆలయ ఉత్సవాధికారి ఎల్లప్ప పిళ్ళైను పిలుద్దామా అని అన్నారు కేశవయ్య. అవసరం లేదు కేశవయ్య గారు, ఎందుకంటే ఈ ఉత్సవాన్ని నేనే ఊహిస్తున్నాను. చూడండి ఎంత ఉత్సాహంగా ఉంటుందో అని అన్నాడు అన్నమయ్య. ఆలయ నిధులు నారాయణ సూర్య ఆధీనంలో ఉంటాయి. ఉత్సవ నిర్వహణ స్వయంగా అన్నమయ్యే చూస్తున్నాడు కాబట్టి కేశవయ్య బాధ్యత కొంచెం తగ్గినట్టే. అన్నమయ్య ఉట్ల పండుగకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశాడు. ఒక్కొక్క ఉట్టి మోతుబరి అయినటువంటి ఒక భక్తుని పేర ఏర్పాటు చేశారు. ఆ ఉట్టి నిర్మాణపు వ్యయము, ఉట్టిలో పెట్టే పిడతలు ఆ భక్తులే తీసుకుని రావాలి. ఇలా చేయడం వల్ల ఆలయ వ్యయం తగ్గుతుంది, భక్తుల ఉత్సాహము పెరుగుతుంది. ఇరుగు పొరుగు గ్రామస్తుల నుంచి కూడా మోతుబరులైనటువంటి భక్తులు వచ్చి తమ తమ పేర్ల మీద ఉట్ల గడలను నిర్మింపచేసుకోవచ్చు. ఇలా అన్నాడు అన్నమయ్య. ఈ విషయం తెలిసిన వీరయ్య అనే భక్తుడు వచ్చి, ఇదిగో సామి, నా పేరు మీద మా తండ్రి తాతల పేర్ల మీద కూడా ఉట్లు నిర్మించండి, అందులో యథాశక్తి ఏదో నేను పెడతాను సామి అని అన్నాడు. ఏం వీరయ్య, యథాశక్తి గిధాశక్తి అంటే ఇక్కడ కుదరదు. నీది అటుకుల ఉట్టియా లేకపోతే బొరుగుల ఉట్టియా, ఏదో ముందే చెప్తే ఆ దిక్కుకు నేను పోనమ్మా అన్నాడు గోవిందస్వామి. ఏం చెప్పను బాబు, సమయానికి ఉట్లు తెచ్చిస్తాను, కట్టండి అని అన్నాడు వీరయ్య. అన్నమయ్య, ఇలాంటి తేలిక రకం ఉట్లని మనం ఒప్పుకోకూడదు. గోవిందా, తేలిక బరువు అన్నవి సాపేక్షాలు. ఇంద్రనీలమణితో పోల్చి చూస్తే నల్ల కలువ వెల చాలా తక్కువది. కానీ రాత్రివేళల స్వామి పూజలు చేసేటప్పుడు వికసించిన నల్ల కలువయే ఇక్కడ కావాలి.
అప్పుడు దాని విలువ చాలా అధికము. కలువల కొలను దోపరి వెంకన్నకు కలువలే సమర్పించాలి. ఇలా ఉంటుంది ఆయన లీల అన్నాడు అన్నమయ్య ఈ మాటలు గోవిందస్వామితో. ఏయ్ వీరయ్య, ఏదో పాపం గదా అని నీ ఉట్లు కూడా అంగీకరిస్తున్నావు. అదుగో ఆ మూల దూరంగా గండు చీమల చింత చెట్టు కొమ్మలకు నీ 3 ఉట్లు వేళ్లాడబెట్టుకో. దానివల్ల నీ గడలు నిర్మించే వ్యయం కూడా తగ్గుతుంది. అలాగే బాబూ అంటూ వీరయ్య నమస్కారం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గోవిందా, శ్రీకృష్ణుడికి పంచామృతాలు పంచభక్ష పరవాన్నాలు ఇష్టం కాదు. కుచేలుడు తెచ్చిన అటుకులే ప్రీతి. అందుకని వీరయ్య లాంటి పేదవాళ్ళు బెల్లం కలిపిన అటుకులు బొరుగులు పెడితే వాటిని చులకనగా చూడకూడదు, తెలిసిందా అన్నాడు అన్నమయ్య గోవిందతో. అన్నమయ్య, నీవు పరిపక్వం చెందావు. ఈ గోవిందయ్యని ఒట్టికుండా అందుకొని అటుకుల ఉట్లు అక్కర్లేదులే అన్నాడు కేశవయ్య. చాలేవయ్యా, కేశవయ్య పెద్ద వచ్చాడు. అయితే నువ్వు రోజు పొంగలి చిత్రాన్నాలు మాని గుడిలో అటుకులు బొక్కుతూ ఉండు పొద్దున్న సాయంత్రం అంటూ గోవిందస్వామి కాస్త ఉడుక్కుంటూ కేశవయ్యని అన్నాడు. అన్నమయ్య మెల్లగా గోవిందయ్యకు సర్ది చెప్పాడు. ఉత్సవం కోలాహలంగా ప్రారంభమైంది. కృష్ణాష్టమి నాడు నిత్య పూజలు అర్చనలన్నీ కూడా ముగిసిన తరువాత ఉత్సవ విగ్రహాల ఊరేగింపులు, బాలగోపాలుని విగ్రహాలంకరణ, కాగడాల ఉత్సవం వంటివి చాలా వైభవంగా నడుస్తూ ఉన్నాయి. మరి ఆ తర్వాత ఏం జరిగింది విందాం, తెలుసుకుందాం. వింటూ ఉండండి శ్రీపదార్చన విత్ మీ జేఎస్వి. ఇది కథానిక.